ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో మీ అందరినీ మా హోలీ షాలోమ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి మరి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను తలంచుతున్నాను. అందుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గత 2 నెలల కాలముగా ఈ కోవిడ్-19 కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి మన భారతదేశం అంతటా కూడా చర్చెస్ అన్నీ మూసివేయబడ్డాయి. అలాగే దేశమందంతటా కంప్లీట్గా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. మరి ఈ 10th మే 2020 ఈ దినం వరకు కూడా కరోనా వైరస్ యొక్క ప్రభావము ప్రజలని దాదాపు 214 దేశాల్లో విస్తరించినటువంటి ఈ వైరస్ యొక్క ప్రభావం కోట్ల జనాభా కలిగిన ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 49,69,313 మంది ఈ వైరస్ బారిన పడిపోయారు. అలాగే ఈ దినం వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,78,503 మంది చనిపోయారు. ఎంత బాధ, ఎంత ఘోరం! దేవుని బిడ్డలారా, అకారణంగా వారు ఏ విషయంలో నిరపరాధులు, కానీ ప్రజలు నిరపరాధులైనటువంటి మరి ఈ స్థితిలో వారికి అకారణంగా ఇలాంటి మరణాలు సంభవించడం ప్రపంచంలోని మరి పోగొట్టుకున్న వారి యొక్క మరణంలో అంటే మీన్స్ ఈ కరోనా వైరస్ బారిన పడి మరి ఏ కుటుంబాల్లో అయితే వారి కుటుంబ సభ్యులని కోల్పోయారో కొన్ని కోట్ల కుటుంబాల్లో ఈరోజు ఎంతో దుఃఖం, ఎంతో ఆవేదన, తమ వారిని పోగొట్టుకున్నామని ఒక ఆవేదన అనేది చాలా ఘోరంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దుఃఖ దినాలు ప్రజలు మరి సల్పుతూ ఉన్నారు. అయితే ఇలాంటి తరుణాలు నిజంగా ప్రపంచంలో మరి ఎప్పుడు కూడా రాకూడదని కోరుకుంటున్నటువంటి ఈ ప్రపంచం, మరి సృష్టికర్తైన జీవం గల దేవుడు ఈ ప్రపంచంలోని తన సృష్టి అని పిలువబడుతున్న సర్వమానవాళిని మరి ప్రభు కాపాడుతాడని, ఆశీర్వదిస్తాడని మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క కరోనా వైరస్ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామములో తొలగిపోతుందని, తిరిగి ప్రపంచమందంతటా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుదారని మనము నమ్ముదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన భారతదేశం, మన దేశం యొక్క పరిస్థితి ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని గురించి ఆలోచించినట్లయితే మన దేశము 136 కోట్ల ప్రజలతో నిండిన గొప్ప దేశం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 2వ దేశంగా, మరి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మన దేశం వర్ధిల్లుతున్న తరుణంలో, అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి దుఃఖ సంఘటనలు ఈ కరోనా వైరస్ వచ్చి పడి ప్రజలకు ఎంతో నష్టాన్ని కలిగజేస్తూ ఉంది. 136 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశం 29 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన ఈ ప్రజానీకాన్ని ఈరోజు ఎంతో భయభ్రాంతులకి వైరస్ గురి చేస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో 70% ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. అలాగే 30% ప్రజలు మన విలేజెస్లో, గ్రామాల్లో నివసిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాల్లో ఉన్న ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరికి పనులు లేవు. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి తరుణంలో ప్రజలు, ఎంతోమంది పేదవారు ఆకలితో అలమటిస్తున్నటువంటి సమయాలు ఇవి.
దేవుని బిడ్డలారా, మన దేశంలో మరి ఎంతోమంది పేదలు, రోజుకొక్క పూట భోజనం లేని ప్రజలు ఎంతోమంది అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు అత్యధికంగా ఉన్న మన దేశంలో ఆ ప్రజల యొక్క ఆకలి, బాధ, అవస్థలు, కష్టము దేవుని బిడ్డలారా చెప్పతరముగానే ఆవేదన. ఇలాంటి తరుణంలో మన తోటి భారతీయులైనటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థన చేయాలి. మన దేశం ఈ యొక్క వైరస్ ప్రభావము నుండి మరి తొలగించబడి కాపాడబడాలి. ఈరోజు వరకు మన భారతదేశం యొక్క పరిస్థితి ఈ కరోనా వైరస్ను ఎంతవరకు ప్రబలిందని మనం ఒకసారి గమనిస్తే, మన భారతదేశంలో ఈరోజు వరకు 59,662 మంది ఈ వైరస్ బారిన పడిపోయారు. ఇప్పటికీ మన భారతదేశంలో 1,981 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఎంత బాధండి, ఎంత కష్టం ఇది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలు ఎంత ఆవేదన. సో దేవుని బిడ్డలారా, ఈ దుఃఖ దినాల్లో, ఈ కష్ట దినాల్లో, ఈ బాధాకరమైన ఈ పరిస్థితుల్లో ఒకరినొకరు ఓదార్చుకునే పరిస్థితులు కూడా లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అందరూ భౌతిక దూరము పాటించాలని ఒక నిబంధనతో, నియమ నిబంధనతో ప్రజలు ఒకరినొకరు ఓదార్చుకోవడానికి, ఒక కుటుంబాన్ని మరొకరు వెళ్ళి ఓదార్చే పరిస్థితులు లేని పరిస్థితి. ఎంత బాధ. సో దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితిగతుల మధ్య మన ప్రజలందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన తోటి భారతీయుల కోసం, ప్రపంచంలోని సర్వ మానవాళి కోసం, అందరి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచమును, మన దేశాన్ని నష్టపరుస్తున్న వైరస్ తొలగిపోవాలని సంఘము ప్రార్థన చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘము ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి బాధాకరమైన తరుణాల్లో ఎంతోమంది తమ ఆవేదనను, దుఃఖాన్ని తెలియపరుస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఎంతోమంది దేవుని బిడ్డలు, ఎంతోమంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు. అనేక స్థలాల నుండి మరి ప్రజలు ఎంతోమంది కాల్ చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుండి ఎంతోమంది ప్రజలు కాల్ చేస్తూ ఉన్నారు. అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి, మేము మా ధైర్యాన్ని కోల్పోతున్నాం, మా విశ్వాసాన్ని కోల్పోతున్నాం, మేము మా పరిస్థితులు చెప్పతరము కాకుండా ఉన్నాయ్యా అని పేదవారేమి, ధనికులేమి, ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థితిగతులు, వారి వారి పరిస్థితులు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలే, ఇలాంటి తరుణంలో చాలామంది ఏమంటున్నారంటే, ప్రజలు చెబుతున్నారు, అయ్యా, ఎంతోమంది ప్రజలు అంటున్నారు, మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు, మిమ్మల్ని ఏ దేవుడు కూడా రక్షించలేడు. కనుక ఈరోజు డాక్టర్లు ఎంతోమంది వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి కనుక డాక్టర్లే ఈరోజు మహనీయులని ఎంతోమంది అంటున్నారు. అయ్యా, మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము డాక్టర్లను నమ్ముకోవాలా, ఎవరిని నమ్ముకోవాలి, ఏ పరిస్థితి అని చెబుతూ, అయ్యా, మా మా బంధువులు, మా యొక్క స్నేహితులు ఎంతోమంది డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాను, వారిని కూడా మరి మేము కోల్పోవాల్సి వచ్చింది, అనేకులు చనిపోతున్నారు, మా స్నేహితులు, బంధువులు ఎంతోమంది చనిపోయారని ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడాను వారిని మేము దక్కించుకోలేకపోయామని ఎంతోమంది తమ బాధ, ఆవేదన, మమ్మల్ని రక్షించేవారెవరు అని, మమ్మల్ని కాపాడేవారు ఎవరని ఎంతోమంది దేవుని బిడ్డలారా వారి ఆవేదనని తెలియపరుస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక మాట చెబుతాను, దేవుని బిడ్డలారా, మాకు ధైర్యం చెప్పేవారెవరు, మమ్మల్ని కాపాడేవారెవరు, ఎవరూ లేరని మీరు ఆవేదన చెందుతున్న ఈ తరుణంలో, నీవు ఎవరూ లేరని అనుకుంటున్న ఈ ఆవేదన నీకేం మేలు చేస్తుందని నేను అడుగుతా ఉన్నాను. నీకున్న ఈ కష్టకాలంలో నాకెవరూ లేరని నీవు డిప్రెషన్కి గురవుతే, నువ్వు నీ యొక్క ధైర్యాన్ని కోల్పోయి నువ్వు కురిగిపోతే, దానివల్ల నువ్వు సాధించేది ఏంటి? ప్రియ సహోదరి, సహోదరుడా,
నీవున్న ఈ కష్ట స్థితుల్లో నీవు కృంగిపోయి నలిగిపోయి ఆవేదన చెందుతూ నీవు దాని వలన పొందే లాభం ఏమీ లేదు, సరిగదా? ఇంకా దినం నీ హృదయంలో నీవు ఇంకా వేదనకు గురైపోతావు, ఇంకా నలిగిపోతావు, ఇంకా కృంగిపోతావు. ఇలాంటి తరుణములో దేవుని బిడ్డలారా, నీ ఊరికనే కృంగే బదులు జీవగల దేవుడు రక్షకుడని యేసయ్య రక్షించే ప్రభు ఒక ఆయన ఉన్నాడని ఆ విషయాన్ని తలంచి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు కలిగిన విశ్వాసం నేను చెబుతాను నీకు నష్టము చేయదు, కానీ నీవు మేలు పొందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కృంగిపోయి నలిగిపోయి నీ యొక్క జీవితంలో నువ్వు సాధించేది ఏమీ లేనప్పుడు అందులో నీవెందుకు ఉండాలి? లెట్ యు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. నీవు అందులో నుండి బయటికి రా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవము గల యేసునందు విశ్వాసం ఉంచు. అయ్యా, ఎంతోమంది ఇలా అడిగేవారు కూడా ఉన్నారు. అయ్యా, యేసునందు విశ్వాసం ఉంచిన వారు సైతము తమ జీవితాల్లో ఎంతో నలిగిపోతున్న వారు కూడా ఉన్నారని తెలియజెప్పేవారు ఉన్నారు. అయితే వారితో కూడా నేను మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా. వారు కూడా వినాలి దేవుని బిడ్డలారా. మీరు విశ్వాసాన్ని విడిచి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని విడిచి ఉన్నప్పుడు తప్పక ఇంకా మీరు నలిగిపోతున్న స్థితిలో, కృంగిపోతున్న స్థితిలో తప్పకుండా ఉంటారు. నేను అదే చెబుతున్నాను దేవుని బిడ్డలారా. నెవర్ గివ్ అప్. మీ ఆశలు విడిచిపెట్టకండి. ప్రభునందున్న మీ విశ్వాసాన్ని విడవకండి. ధైర్యంగా ఉండండి. నేనంటున్న దేన్ని బట్టి నీవిన్నాళ్ళు అధైర్యపడుతున్నావో ప్రభువైన యేసుని బట్టి నీవు ధైర్యంగా ఉండాలని ప్రభు యొక్క సర్వశక్తిమంతుడైన యేసు నామాన్ని బట్టి నేను కోరుతా ఉన్నా. ఎందుకోసం అంటే దేవుని బిడ్డలారా, మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణము పెట్టిన యేసయ్య, మన ప్రాణాత్మ శరీరాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించిన యేసయ్య ఈ కష్టకాలంలో కూడా ఆయన మనలను కాపాడే దేవుడని నమ్మండి దేవుని బిడ్డలారా. మీ విశ్వాసాన్ని విడవకండి, ధైర్యాన్ని విడవకండి. దాని ద్వారా నువ్వు సాధించేది ఏం లేదు. కానీ విశ్వసించి మీరు ప్రభు నుండి సహాయం పొందండి, ఆయన కృప పొందండి. విశ్వాసం విడవకండి. సో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇలాంటి తరుణములో దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? పరిశుద్ధ గ్రంథములో హీబ్రూలో రాయబడిన ఒక పదము ఇమానుయేలు. దేవునికి ఉన్న అనేక నామాల్లో ఇమానుయేలు అనున్నది ఒక నామం. ఈ ఇమానుయేలు అనేటువంటి దైవ నామానికి అర్థం, మన తెలుగులో అర్థము దేవుడు మనకు తోడు. దేవునికి స్తోత్రం. కష్ట దినాల్లో ఎవరు నన్ను ఆదుకునేవారు లేరు అనేటువంటి ఇలాంటి దుఃఖ దినాల్లో దేవుడు నీకు తోడు అని నిన్ను ధైర్యపరుస్తూ, దేవుడు నీకు తోడని ఆ దేవుడే జీవగల ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 28:15, సంఖ్యాకాండం 14:9, కీర్తనలు 46:7, ఇర్మియా 1:8, హగ్గై 2:4. సో దేవుని బిడ్డలారా, ప్రతి వాక్యం యెహోవా మీకు తోడై ఉన్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు అని జీవముగల దేవుని సన్నిధి నుండి జీవముగల దేవుని వాక్యం నేను మీకు తోడై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను అని ప్రభు మాట మన వాగ్దానం చేస్తూ ఉంది. సో దేవుని బిడ్డలారా, హూ ఈజ్ విత్ us ఇన్ దిస్ హార్డ్ సిచ్యువేషన్స్? ఇలాంటి కష్ట దినాల్లో, ఇలాంటి దుర్దినాల్లో ఎవరు మనకు తోడు, ఎవరు మనకు తోడు అని ఆలోచిస్తే యేసయ్య నీకు తోడు. ప్రియ సహోదరి సహోదరుడా, జీవం గల దేవుని సన్నిధిలో
ప్రభు, నేను నీకు తోడు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను కాపాడేవాడను, నేను నీకు సహాయం చేయడానికి నీకు తోడై ఉన్నానని జీవగల దేవుడు చరిత్ర గ్రంథాల్లో తన ప్రజలకు ఆయన ఎలా సహాయం చేశాడో, తన ప్రజలను ఎలా ఆదుకున్నాడో, తన ప్రజలను ఏ రకంగా కాపాడాడో, తెగుళ్ళ నుండి, కష్టాల నుండి, శత్రువుల నుండి చరిత్ర గ్రంథాల్లో ఎంత చక్కగా పొందుపరచబడింది దేవుని బిడ్డలారా. ఎంత చక్కగా రాయబడింది. నానా రకాలైన కష్టాలు, నానా రకాలైన బాధలు అన్నిటి నుండి జీవగల దేవుడు తన ప్రజలను కాపాడాడు. సో దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు పాదముల సన్నిధిలో నీతో మాట్లాడుతున్న దేవుని వాక్యం కొత్త నిబంధన చూసినట్లయితే మత్తయి సువార్త 1:28, అలాగే మత్తయి సువార్త 28:20, సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. సో దేవుని బిడ్డ, విడువని ఎడబాయిని యేసయ్య సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని ప్రభు మనకు వాగ్దానము చేస్తున్నాడు. ఆలోచిస్తున్నారు దేవుని బిడ్డలారా. అలనాటి ఇశ్రాయేలీల కాలంలో వందలాది సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఫరో రాజు యొక్క దాస్యములో బానిసలుగా కొన్ని వందల సంవత్సరాలు శ్రమలు అనుభవించారు. అలాంటి తరుణములో జీవగల దేవుడు తన ప్రజలందరి యొక్క ఆక్రందనలు, వేదనలు, వారి ప్రార్థనలు, వారి మొరలను ఆలకించి నా ప్రజలు నేను కాపాడుతానని తన భక్తుడైన మోషేను దేవుడు ఐగుప్తు దేశానికి ఫరో రాజు దగ్గరికి పంపాడు. సో దేవుని బిడ్డలారా, ఫరో రాజు దగ్గరికి వెళ్ళినటువంటి మోషే, ఇదిగో ఈ ప్రజలు, ఈ లక్షలాది మంది ప్రజలు యెహోవా దేవుని ప్రజలు, వారిని నువ్వు కట్టు బానిసలుగా వందలాది సంవత్సరాలుగా మీ పూర్వీకులు మీరు హింసలు పెడుతున్నారు. వారి దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఈ ప్రజలను దేవుని జీవంగల తమ దేవుని ఆరాధించుకొనుటకు వారిని విడిచిపెట్టమని చెప్పాడు. ఫరో చాలా రౌద్రుడై, ఏంటి ఇన్ని లక్షలాది మంది ప్రజలు నాకు బానిసలుగా ఉండి నా పట్టణాలను ఎంతో చక్కగా నేను కట్టించుకుంటున్నాను, అలాంటి బానిసల్ని, మాకు ఉపయోగంగా ఉన్న బానిసల్ని విడిచిపెట్టారా? ఎవరు నిన్ను పంపింది అని, ఏ దేవుడు నిన్ను పంపిందని చెప్పి, ఎవడు అని చెప్పి అడిగాడు. సో దేవుని బిడ్డలారా, అప్పుడు మోషే సమాధానం ఇచ్చాడు, అవును నన్ను పంపిన దేవుడు, ఆయన పేరు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పాడు. ఇంగ్లీష్లో ఆ దేవుని నామం ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పాడు. సో దేవుని బిడ్డలారా, మరీ రౌద్రుడైపోయినటువంటి ఫరో రాజు లేదు ఈ ప్రజలు నేను విడిచిపెట్టానని చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు అని లెక్క చేయకుండా ఆ దేవుణ్ణి ఎవడు నీ దేవుడని కోపగించుకున్న ఆ ఫరో రాజుకి ఆయన ఎవరో 10 రకాల తెగుళ్ళు పంపి ఆ ఐగుప్తు రాజు మొదలుకొని ఆ ప్రజలందరినీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులందరినీ కూడా 10 రకాల తెగుల చేత ఆ జీవగల దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానన్న యెహోవా దేవుడు ఎవరో ఆయన తన్ను తాను 10 రకాల తెగుళ్ళు పంపి ఆయన ఎవరో నిరూపించాడు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యాడు. ఎందుకంటే జీవగల దేవుడు ఆయన దేశమంతటా 10 రకాల తెగులు, ఒకసారి కప్పల్ని పంపాడు. దేవుని బిడలారా, కప్పలు పంపితే ఆ కప్పలు రాజు ఇంట్లో కప్పలే, రాజు కంచంలో కప్పలే, రాజు మంచంలో కప్పలే, దేశమంతటా ప్రతి ఇంట కప్పలు, ప్రతి ప్రదేశంలో కప్పలు భరించలేకపోయారు. దేవుని బిడలారా, లేదు లేదు ఈ ప్రజలు నేను పంపిస్తానన్నాడు ఫరో రాజు. ఆ తర్వాత ఆ కప్పలన్నీ తోలివేయబడ్డాయి దేవుని చేత. తిరిగి మళ్ళీ పంపనన్నాడు. మళ్ళీ దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చేశాడు. మళ్ళీ తిరిగి అమ్మో తాగడానికి నీరు లేదు, రాజు ఇంట్లో ఉన్న నీళ్లు, కోరలలో ఉన్న నీళ్లు, నదుల్లో ఉన్న నీళ్లు అన్నీ కూడా రక్తంగా మారిపోయాయి. ఈ రకంగా 10 రకాలుగా భయానకమైన తెగుళ్ళు
చేత తాను ఎవరో ఫరో రాజుకు తెలిసేటట్టుగా చేశాడు జీవముగల ప్రభు. భయభ్రాంతులకు గురైనటువంటి ఫరో రాజు ఇక ఈ ప్రజల్ని తీసుకెళ్ళమని 10 రకాల తెగుళ్ళు వస్తేనే కానీ ఫరో రాజుకు బుద్ధి రాలేదు. ఆ దేవుని శక్తి ఏంటో, ఆ దేవుని ప్రజలని విడిపించే జీవముగల దేవుని శక్తి ఏంటో, తన ప్రజలని కాపాడడానికి ఆయన దిగి వచ్చాడని ఆ విషయాన్ని ఫరో రాజు 10 రకాల తెగుల చేత కష్టపడితే తప్ప అర్థం కాలేదు. సో దేవుని బిడ్డల, ఈరోజు ప్రపంచ యావత్తు కూడా విస్తరించిన ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు, లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ ఈ కరోనా వైరస్ బారిన పడి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ వైరస్ ఆగిపోకుండా అది అలా విస్తరించిపోతా ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి! కారణం ఏంటి? ఈ ప్రపంచంలో ఇంత భయంకరమైనటువంటి వైరస్, దీని యొక్క ప్రభావం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ వైరస్, దీని పరిస్థితి ఏంటి? ఇది ఎలా వచ్చింది అని ఆలోచిస్తే కారణాలు ఎన్నైనా కావచ్చు దేవుని బిడ్డలారా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే జీవముగల దేవుని పర్మిషన్ లేకుండా ఈ 214-15 దేశాలని ఇబ్బంది పెడుతున్న వైరస్ రాలేదు. ఎందుకంటే జీవముగల దేవుణ్ణి, ఈ ప్రపంచము జీవముగల దేవుణ్ణి మరిచి, సృష్టికర్తను మరిచి, సృష్టిపై ఆధారపడిన, ఈ సృష్టిలోని టెక్నాలజీపై ఆధారపడిన ఈ ప్రజలకి ఇలాంటి తరుణంలో జీవముగల దేవుని వైపు ప్రజలు తిప్పబడాలి. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సృష్టి వెనుక దేవుని హస్తం ఉందని, సృష్టికర్త ఉన్నాడని, ఆయన ప్రపంచంలో ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రజలని కాపాడడానికి తన ప్రాణము ఆయన అర్పించాడని, సమర్పించాడని, రక్షకుడైన యేసయ్యని, ఆయన సర్వమానవారి రక్షణార్థమై ఆయన ప్రాణం పెట్టిన దేవుడని ప్రజలంతా గ్రహించాల్సిన సమయం దేవుని బిడ్డలారా. ఇలాంటి తరుణాల్లో ప్రజలందరూ కూడా ప్రభు వైపు మరల్చబడాలి, వారి మనస్సులు మరల్చబడాలి. ప్రజలెంతో మంది దేవుడే లేడంటున్నారు, ప్రజలెంతో మంది దేవుడు అనేవాడు అసలే లేడంటున్నారు, నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దేశం ప్రజలు, ఒక ప్రాంత ప్రజలు, కొంతమంది ప్రజలు లేక వీళ్ళు వాళ్ళు దేవుడు లేడంటే లేకుండా పోతాడండి. ఎలా లేకుండా పోతాడు దేవుని బిడ్డలారా? ఇంత గొప్ప సృష్టి దేవుడు లేకుండానే సృష్టించబడిందా దేవుని బిడ్డలారా? ప్రతి చిన్న వస్తువు ఒక మనిషి చేత కనిపెట్టబడింది. ఆలోచించండి, ఈ ప్రపంచంలో మనకు అవసరమైన ప్రతి వస్తువు కూడా ఎవరో ఒకరి చేత కనిపెట్టబడింది. ఇంత గొప్ప విశ్వాన్ని దేవుడు సృష్టించకుండా దానికదే ఎలా కలిగిందండి? ప్రతి చిన్న వస్తువు ఎవరో ఒకరు సృష్టిస్తే తప్ప కలగని ఈ సాక్ష్యాన్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి మనం గ్రహిస్తే ఇంత గొప్ప విశ్వాన్ని ఎవరు సృష్టించకుండా దానికదే ఇంత క్రమముగా ఎలా ఏర్పరచబడ్డ దేవుని బిడ్డ? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. దీని వెనకాల, ఇంత గొప్ప సృష్టి వెనకాల దేవుడు ఉన్నాడు. ఇంత గొప్ప ప్రజల వెనుక దేవుడు ఉన్నాడు. ఆ జీవగల దేవుడే వేలాది సంవత్సరాలుగా ఈ సృష్టిలో తన ప్రజలు, తన బిడ్డలని ఆయన కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఇలాంటి తరుణములో ఆ జీవగల దేవుడే, ఆ యేసయ్యే తన 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. యేసయ్య 2వ రాకడ అత్యంత సమీపంగా ఉంది. ఇలాంటి తరుణములో పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా అనేక తెగుళ్ళు, భూకంపాలు, కరువులు, యుద్ధాలు అనేకము జరుగుతాయని రాయబడినట్టుగా ఈరోజు ప్రపంచ యావత్తు గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనిస్తే ప్రతి ప్రవచనం జీవగల దేవుడు యేసయ్య 2వ రాకడకు ముందు జరగాల్సిన
అనేకమైనటువంటి ప్రవచనాల నెరవేర్పు ఈ ప్రపంచమంతా అతలాకుతలమవుతుందని, ఈ ప్రపంచంలో ఆందోళనకరంగా మారిపోతుందని రాయబడిన ప్రతి ప్రవచనం నెరవేరుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రెండవ రాకడ అత్యంత సమీపంగా ఉందనే సత్యాన్ని గ్రహించండి. సో దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రజలు అయ్యా చచ్చిపోతామేమో అని భయపడుతున్నారు. నేనంటున్నా, చచ్చిపోకముందు ప్రభువుని నమ్ముకో. నువ్వు చనిపోకముందు యేసునందు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. పరలోక రాజ్యానికి వెళ్తాం. అవును, జీవం గల దేవుని సన్నిధికి వెళ్తాం. నేను ఎలాగో చచ్చిపోతాను అనే నమ్మకం నీకున్నప్పుడు నేనంటాను, యేసునందు విశ్వాసం ఉంచండి, నువ్వు రక్షింపబడతావు. ఈరోజు ఒకసారి మన భారతదేశం యొక్క పరిస్థితి, కరోనా వైరస్ యొక్క ఈ భయానకమైనటువంటి విషయాన్ని గమనిస్తే, మన భారతదేశంలో మార్చి 5వ తారీఖు 30 కేసులు, కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 5వ తారీఖు వరకు 4289 కేసులు నమోదయ్యాయి. మే 5 వరకు 4900 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు రానైన జూన్ 5 వరకు దాదాపుగా 3 లక్షల కేసులు దాటిపోతాయని అంచనా వేస్తున్నారు. వైద్యులు అంచనా వేస్తున్నారు, ప్రభుత్వాలు అంచనా వేస్తున్నారు. ఎలా పెరిగిపోతా ఉంది సంఖ్య చూడండి దేవుని బిడ్డలారా. మార్చి 5వ తారీఖు 30 కేసులు మాత్రమే, 30 మందికి మాత్రమే సోకిన కరోనా వైరస్ మన దేశంలో ఇప్పుడు రానైన జూన్ 5 వరకు 3 లక్షలకు దాటిపోయే పరిస్థితి ఇప్పటికే కనబడతా ఉంది. ఆలోచిస్తున్నారు దేవుని బిడ్డ, వైరస్ ఎలా పెరిగిపోతా ఉంది. ఇలాంటి తరుణంలో అయ్యో ఏమైపోతుందో ఆందోళన చెందుతున్న ప్రజలు, చనిపోతామేమో అనే భయపడుతున్న ప్రజలు, నేనంటాను మొట్టమొదటి విషయం, మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏ సూచనలు అయితే మనకు చెబుతున్నారో భౌతిక దూరం పాటించాలని తప్పక పాటించాలి. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించాలని వారు సూచిస్తున్నారో తప్పక ఈ లాక్డౌన్లో ప్రజలందరూ కూడా ఆ సూచనలు పాటించాలి. అవును, పాటించాలి. దానికి తోడుగా భయానికి, ఆందోళనకు గురి కాకండి. ప్రభువైన యేసుక్రీస్తును మీ జీవితంలో కలిగి ఉండండి. గొప్ప ధైర్యము ఆ యేసయ్య మీకు ఇస్తాడని నేను మరొకసారి మీ మధ్య జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, భయాన్ని, ఆందోళనను విడిచిపెట్టండి, ధైర్యాన్ని వహించండి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ప్రతి విధమైనటువంటి వాగ్దానాల్లో నేను ఒక వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇమ్మానుయేలు అనే నామకరణము కలిగిన యేసయ్య దేవుడు మనకు తోడు. అవును, యేసు దేవుడు మనకు తోడు. ఈ కష్టకాలంలో ఎవరు తోడుగా ఉండలేరు నీకు, కానీ యేసు తోడుగా ఉండగలడు, ఉంటాడు. దేవుని బిడ్డలారా, నీకు తోడుగా ఉండే ఆ యేసయ్యకి కలిసి ప్రార్థన చేద్దామా? దేవుని బిడ్డలారా, దయతో అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుల తండ్రి, నీకే వేల కొలది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధురా, నీవెంతో ప్రేమామూర్తివయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు యేసయ్యా. ఈ నీ బిడ్డలందరిపై కనికరపడండి నాయన. నీ మాటలు విన నీ బిడ్డలపై కృప చూపండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో ఉన్న భయము, ఆందోళన యేసు నామములో దూరం అవునుగాక. ప్రపంచ యావత్తు, మా దేశంలో విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ యేసు నామములో కంప్లీట్గా దూరం అవునుగాక. ప్రజల నుండి దూరం అవునుగాక, ప్రజల నుండి తొలగిపోనుగాక. పరిశుద్ధురా, ఈ వైరస్ బారి నుండి ప్రపంచ దేశాల్లోని ప్రజలందరినీ, మా భారతీయులందరినీ కాపాడండి, ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. ఈ వైరస్ బారిన పడిన అయ్యా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్లో ఉన్న బిడ్డలందరినీ కాపాడండి, వారిని స్వస్థపరచండి అయ్యా, ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న భయము, ఆందోళన దూరం అవునుగాక. తండ్రి, ఆహారం దొరకక, వారి అవసరతలు, అక్కర్లు తీరక ప్రజలు ఆందోళన చెందుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ఆ బిడ్డలను ఆదరించండి, ఆ బిడ్డలను ఓదార్చండి, ఆ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డల కొరతలు తీర్చండి, ఆ బిడ్డలకు సహాయం చేయండి. దయగల తండ్రి, ఆహారం లేని బిడ్డలకు ఆహారం దయచేయండి, ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. ప్రతి బిడ్డలో వ్యాధులు, శోధనలు ఈ బిడ్డలందరినీ యేసు నామములో విడిచి వెళ్ళి పోవును గాక. ఈ బిడ్డలందరికీ యేసు నామములో ఆరోగ్యం ప్రకటిస్తున్నాను. ఇప్పుడే ముట్టండి యేసయ్య, తాకండి, స్వస్థపరచండి.
మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు దివ్యనామములు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా హోలీ షాలోమ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని తరచుగా దర్శించండి. మీరు సబ్స్క్రైబ్ కండి. తరచుగా మా న్యూ వీడియోస్ మీ మధ్యకు మీరు నూతనమైన దైవోపదేశాలు మీరు వినగలుగుతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరి దీవించును గాక. మీ అందరికీ మీ యొక్క మేలులను, మీ ప్రార్థన అవసరతల్ని మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రేయర్ చేస్తాం. అలా మా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలిసినట్టుగా 9848384056. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.